రాకమారాకతుర్రా. నా ప్రియదాసురా, నేను నిన్ను అన్య జాతికి వెలుగుగాని నేను అనుకున్నాను. నువ్వు క్రైస్తవులు కాదు, అన్యులకు నేను వెలుగుగా ఉంచి ఉన్నాను. నీ దీపము ఆరిపోదు, ఆర్పజాలదు. ఎందుకంటే ఈ దీపము నిత్యత్వం కలిగిన దీపము. ఇది నా ద్వారా, నా వలన కలిగింది. నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాను. థ్యాంక్ యూ. నీ యవన ప్రాయంలో చేపట్టిన భక్తిని మానవద్దు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. ఇటు అటు ఎడమ కుడి వైపుకు జారవద్దు. ముందుకు వెళ్ళిపో, ముందుకు సాగిపో. నిన్ను అభిషేకించి వాడుకుంటాను, ఒక అపోస్తలుడిగా వాడుకుంటాను. అనేక సంఘానికి స్థాపిస్తాను, అనేక సంఘానికి ఇస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఒక అపోస్తలుడిగా వాడుకుంటాను, అనేక సంఘానికి స్థాపిస్తాను, అనేక సంఘానికి ఇస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఒక నాయకుడుగా నువ్వు మెదులుతావు. నా అభిషేకాన్ని క్యారీ చేస్తావు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. నీ కుటుంబం అంతటి వాడుకోబోతున్నాను, నేను అభిషేకించి వాడుకోబోతున్నాను. నా మహిమను క్యారీ చేస్తావు. అపోస్తల కార్యం 18:5, యెహోషువ 1:3, 1:5, 1:9 వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దాన ప్రకారం ఆశీర్వచన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరెవరు నిజంగా పశ్చాత్తాపడి ఇంక మీద ఏ రోజు ఇంట్లో కాకుండా నీ ఇంటిలో నిన్ను పూజించడానికి, ఆరాధించడానికి తీర్మానిస్తున్నారో వాళ్ళందరినీ అభిషేకించండి ప్రభా. 2 పాల ఆత్మతో నింపండి, 2 పాల అభిషేకం